చేసి వాడి డబ్బులు కూడా సంపాదించవచ్చు. 199 మందికి డబ్బులు రావు, ఇవన్నీ కంప్యూటరైజ్. నీకు వస్తాయి. నీకు 10 కోట్లు వచ్చిందో 100 కోట్లు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ స్టెప్. 2, నువ్వు సంపాదించిన డబ్బు ఇప్పుడే హైదరాబాద్లోనే 2 డేస్ బ్యాకే సురేష్ అనే వ్యక్తి కీర్తి అనే భార్యను వదిలేసి 6 సంవత్సరాల అమ్మాయిని విడిచిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే నీ ఫ్యాన్స్ కొందరు పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ లీగలు, ఈ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నువ్వు డైరెక్ట్గా ఎండోర్స్ చేసావు మీడియా ముందుకు వచ్చి. అది చట్టవిరుద్ధం. చేస్తున్న పని అంతా ఇప్పుడు లీగల్ అంటావు. ఓకే, సిగరెట్ తాగడం లీగలే, మద్యం సేవించడం లీగలే, మరి అయ్యేందుకు నువ్వు ఎండోర్స్ చేయట్లేదు? వాళ్ళకి ఇవ్వలేదా డబ్బులు ఎండోర్స్ చేయమని? అందుక ఎండోర్స్ చేస్తావా? బుద్ధి ఉండాలయా, నువ్వు చిన్న కుర్రోడివి, మంచి ఫ్యూచర్. 44 సంవత్సరాల నుంచి ప్రపంచం కొరకు, శాంతి కొరకు, అనాథుల కొరకు, వితంతుల కొరకు, రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు ఫైట్ చేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాను. సిగ్గు లేదు కనీసం? 1400 మంది యాక్టర్స్ ఒక్కడిని విడిచిపెట్టను. 30 కోట్ల యువతీ యువకులకు నేను అండగా నిలబడతాను, వారి ప్రాణాలు కాపాడుతాను. నువ్వు మార్పు చెందితే 24 గంటల్లో ఓపెన్ క్షమాపణ చెప్పు, లేదంటే నెససరీ లీగల్ యాక్షన్స్ నేనే తీసుకోవాల్సి ఉంటుంది.